స్పెషల్ గా రేపటి నుంచి తెప్పించాను. ఇది చాలా టేస్ట్ ఉంది. మామూలుగా వండుతుల్లో కూడా కొంచెం పీతలు వేరేగా వండాలి. ఆ వండే విధానం కూడా కుదిరి ఆ రెసిపీస్ అన్ని పెట్టేయి. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఆ రకంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పీతలు కూడా ఆరోగ్యరీత్యా కూడా మంచిదే. చాలా మంచిది కదా, తినాలి. మంచి బాడీకి మంచి ఫిట్నెస్, ఉపయోగకరమైన పోషక విలువలు కూడా ఉంటాయి వీటిలో. ఓకే, దట్స్ ఇట్. బాయ్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నాన్నమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నాన్నమ్మ పీతల కర్రీ చేసి చూపిస్తుందంట. చూద్దామా మామ ఏమేమి కావాలో? పీతలు పులుసా? ఓకే, చూద్దామా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. పీతలు ఎంత? 1 kgయా? 1 kg పీతలు. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఓకే, కొంచెం ఉల్లిపొందు, ఓకే, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, మసాలా, నూనె, ఆయిల్. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఓకే. ఉల్లిపొంది ఇంకా పచ్చిమిర్చి వేస్తావా? 2 ఒకటేసారి వేస్తావా? 2 ఒకసారి వేస్తా. వేగిందా మామ ఉల్లిపాయ? వేగిందమ్మా. పచ్చిమిరకాయలు వేస్తున్నావా? ఓకే. ఇది ఉల్లిపొందు. ఓకే, ఈ కూడా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఓకే మామ, అల్లం వేస్తున్నాను. ఓకే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. ఇది బాగా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి కదా. తర్వాత పీతలు వేయడమేనా? ఫ్రై అయిపోయిందా మామ? అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయింది కాబట్టి ఇంకా పీతలు వేసేస్తాం. ఓకే, కొంచెం ఫ్రై అవ్వాలా మామ? అవ్వాలమ్మా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా దీనికి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసి నీళ్ళు పెట్టేసారు. ఓకే, ఇక అప్పుడు మసాలా ఫ్రై అయిందా మామ? అయిందమ్మా. కొంచెం ఓకే, కొంచెం కలర్ కూడా మారింది ఇప్పుడు. మారింది కదా. అవును. ఉప్పు కారం వేస్తున్నా. ఉప్పు వేస్తున్నావా? ఓకే, ఉప్పు కారం పసుపు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేస్తాం. అమ్మ నీళ్ళు పోతా చూడు. నీళ్ళు పోసేస్తున్నావా? ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ వేసేయడమే. చిక్కగా ఏదా ఉంచి మసాలా వేసుకుంటే అయిపోయినట్టు. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి. సో ఇంక ఇది ఇలా వదిలేయడమే. కొంతసేపటి వరకు మూత పెట్టి సిమ్ లో ఉడికించాలి. ఓకే మామ, ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయిందమ్మా. దగ్గరకు వచ్చిందా? ఇంకా కొత్తిమీర వేయడం, కొత్తిమీర మసాలా వేయడమా? ఓకే, ఓకే. ఇలా ఇంత పులుసు ఉండగా దించేయాలా? ఓకే, లాస్ట్లో మసాలా యాడ్ చేసుకోవడమే. కొత్తిమీర అయిపోయిందమ్మా. ఇక దించేసేయడమే. ఓకే, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దించేయడమే. అంతే. ఓకే, అయిపోయింది కదా మా అమ్మ? తీసేసావు. సో ఇలా సింపుల్ గా సేమ్ చికెన్ కర్రీ లాగానే ప్రాసెస్, సేమ్ అదే ప్రాసెస్. పీతల పులుసు చాలా బాగుంటది అంటావు. యమ్మీ, బాగుంది. సో అదండి, ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి పీతల పులుసుని. సేమ్ చికెన్ స్టైల్లోగానే చేసింది నానమ్మ. టేస్ట్ కూడా చాలా బాగుంటదంట. సో ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే ఓకే, ఓకే, బాయ్. That's it and thank you for watching. If you like my videos, please like, share, comment and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. Bye mama. Bye.